మీ అందరికీ నా వందనాలు. ఉదయకాలపు తీగన ఆశీర్వాదాలు దేవుడు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించుగాక. మరి ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగున్నారా? అయితే ఈరోజు మన వాగ్దానాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్నటువంటి ప్రతి వారు కూడా యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. దేవుడు గొప్ప వాగ్దానాన్ని మీ కుటుంబానికి విడాలకి దేవుడు అనుగ్రహించుగాక. దేవుడు చెప్తాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు నీ తలంపు చాలా చిన్నదై ఉండొచ్చు. మరి ఈరోజు చిన్నగా తలంస్తున్నావేమో, దేవుడు నీ పట్ల బహు విస్తారమైన తలంపులతో ఉన్నాడు. కాబట్టి నేనేం చేయలేము, మా పరిస్థితి ఇంతే లేదా మా స్థితిగతి ఇంతే అనుకుంటున్నావేమో. అయితే దేవుడు నీ ఎడల బహు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. నీ తలంపులు చాలా తక్కువ, నీ తలంపులు చాలా చిన్నవి, కానీ దేవుని తలంపులు నీ పట్ల చాలా గొప్పగా ఉన్నాయి. అందుకని నీ తలంపులు మా తలంపులు వంటి కావు అంటూ ఉన్నాడు. ఈరోజు నీ తలంపు చిన్నదై ఉండొచ్చు, నీ తలంపు నీ ఆలోచన చాలా చీప్గా ఉండవచ్చు, చాలా బలహీనంగా ఉండవచ్చు, కానీ నీ పట్ల దేవుడు బహు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. నిన్ను చక్కటి త్రోవలో ఆయన నడిపిస్తానంటాడు, సరళమైనటువంటి మార్గమున ఆయన నడిపిస్తానన్నాడు. దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీ జీవితంలో కూడా గొప్ప కార్యములను దేవుడు జరిగిస్తాడు. ఆయన పట్ల నీకున్న తలంపులు బహు విస్తారంగా ఉన్నాయి. నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, నిన్ను గొప్పవారిగా దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. నీ స్థితి తక్కువై ఉండొచ్చు, నీ స్థితి చాలా బలహీనమై ఉండొచ్చు, కానీ నీ తలంపు కూడా చాలా తక్కువగా ఉండొచ్చు, కానీ ఆయన అంటాడు, నేను ఇచ్చిస్తాను, నేను ఆశీర్వదిస్తానంటాడు. ఆయన పట్ల నీ తలంపులు బహు విస్తారంగా ఉన్నాయి. నమ్ముతున్నావా? యేసయ్య మాట అనేటువంటి ఈ కార్యక్రమంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీ చెప్పినటువంటి మాట, నీ తలంపులు చాలా చిన్నవై ఉండవచ్చు, నీ తలంపులు చాలా గొప్పగా దేవుడు చేస్తున్నాడు. నువ్వు నమ్ముతూ ఉన్నావా? ఈ ఆశీర్వాదము, ఈ వాగ్దానము నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్న నాతో కలిసి మీరందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేయండి. మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? మీ ఆర్థిక పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఆరోగ్య పరిస్థితులు బాగోలేదా? మరి ప్రార్థనలో ఏకీభవించండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ తలంపులు దేవుని తలంపులు మరి మీ పట్ల బహు విస్తారంగా ఉన్నాయని నమ్మి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు బిడ్డలకి కుటుంబాలకి మరందరికి కూడా అనుగ్రహించండి. క్షేమమును భద్రతను అనుగ్రహించండి అయ్యా. మీరు గొప్ప వాగ్దానం చేశారు. నా తలంపులు మీ తలంపులు బట్టి కావాలంటున్నావు ప్రభువా. మేమేం తలస్తున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో, మరి బిడ్డలైనా ఏ తలంపులో ఉన్నారో ఆ తలంపులు కొట్టివేసి విస్తారమైనటువంటి ఆశీర్వాదాల మేలుతో బిడ్డలు తృప్తిపరచండి, ఆశీర్వదించండి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాలు దయచేయండి. కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న వారికి ఆ సమస్య నుంచి విడుదల దయచేయండి, నెమ్మదిని దయచేయండి నాయన. ప్రభా ఉదయకాల సమయంలో లేచి ఎవరైతే ప్రభా పనులకు వెళ్తున్నారో, వ్యాపారాలకు వెళ్తున్నారో, ప్రభా ఇదిగో తండ్రి స్కూల్స్ వెళ్తున్నారో, కాలేజీలకు వెళ్తున్నారో, ఎవరైతే ఏ పని నిమిత్తం ఈ రోజు వెళుతూ ఉన్నారో వారికి మీరు తోడయ్యండి. వారి తలంపులను విస్తారంగా ఆశీర్వదించండి, దీవించండి. వారి కోరిక యావత్తుని సఫలపరచండి నాయన. స్తోత్రాలు. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలకి, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకి సంవత్సరంలో దయాకిరీటిగా ధరింప చేయండి, ఆశీర్వదించండి, దీవించండి నాయన. ప్రభు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరూ కూడా వారి తలంపులు ఏమై ఉన్నాయో ప్రభా, వారి ఆలోచనలు ఏమైనాయో వాటిని కొట్టివేసి నీ ఆలోచనలు, నీ తలంపులు వారి పట్ల సిద్ధింప చేయండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. అనేక మంది ప్రార్థనలు ఏకీభవించడానికి సహాయం దయచండి. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే, మీ ప్రార్థన అవసరతలు మరి మాకు తెలియపరచాలంటే మా ఫోన్ నెంబరు మరి కింద మరి నెట్ లైన్లో వస్తూ ఉంది, మీరు దాన్ని నోట్ చేసుకోండి. అయితే మరి ఫోన్ నెంబర్ కూడా ఎవరికైనా తెలియకపోతే 8247814433 అనేటువంటి ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. యేసయ్యతో మాట్లాడే ఈ కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి. ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి.
మీరందరూ కూడా మమ్మల్ని ప్రోత్సాహపరచండి. మరి ఒకసారి మీ అందరికీ వందనాలు. ఉదయకాలపు దీవెన ఆశీర్వాదాలు దేవుడు మీకు మీ కుటుంబాలకి అనుగ్రహించునుగాక. ఆమేన్. సరిచేయును విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు బాట. యేసయ్య మాట జీవపూట పరముకు నడిపించు బాట.